సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో చాలా మందికి ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ రిజల్ట్స్ వచ్చినాయి. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో అసలు చాలా మంది కట్ ఆఫ్ క్లియర్ చేసినా కానీ వాళ్ళ నేమ్ కట్ ఆఫ్ లిస్ట్లో లేదు అని చాలా మంది కట్ ఆఫ్స్ క్లియర్ చేసిండ్రు, అయినా వాళ్ళ నేమ్ లిస్ట్లో లేదు. ఇంకా ఇంకా చాలా మందికి నార్మలైజేషన్లో మార్క్స్ ఇంక్రీజ్ అయినాయా, డిక్రీజ్ అయినాయా, ఇంకా కట్ ఆఫ్ ఎంత పోయింది, తక్కువ పోయిందా, ఎక్కువ పోయిందా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, ఇంకా మనకు పీఈటీ పిఎస్టీ ఎప్పుడు ఉండొచ్చు, స్కోర్ బోర్డ్ ఎప్పుడు రావచ్చు, స్కోర్ బోర్డ్ డేట్ ఎప్పుడు రావచ్చు, టోటల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో మీ అన్ని ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్ని డౌట్స్ ఈ వీడియోలో క్లారిఫై చేయబోతున్నా. సో చాలా వాల్యుబుల్ కంటెంట్. ఓకే, సో ఎవరైతే లైక్ చేయలేరో లైక్ చేయండి. ఓకే, లెట్ స్టార్ట్. లెట్ స్టార్ట్. సో ఫస్ట్ డౌట్ ఏంటంటే, చాలా మంది కట్ ఆఫ్స్ క్లియర్ చేసిండ్రు, అయినా కానీ వాళ్ళ నేమ్స్ ఏమో మెరిట్ లిస్ట్లో లేదు. సో ఏమేమి అవుతుండొచ్చు, ఓకే, రీజన్స్ ఏమేమి ఉండొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరైతే టోటల్ మనకు ఎస్ఎస్సి 4 లిస్ట్స్ రిలీజ్ చేసింది. సో ఫస్ట్ లిస్ట్లో మనకు కట్ ఆఫ్ ఉంది. సెకండ్ లిస్ట్లో ఏముంది, మన రూల్ నెంబర్స్ చెక్ చేసుకోవచ్చు, మనం సెలెక్ట్ అయినామా కాలేమా పీఈటీకి అనేది మనం సెకండ్ లిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. థర్డ్ లిస్ట్ ఏది, విత్హెల్డ్ లిస్ట్. ఫోర్త్ లిస్ట్ ఏది, డిబార్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయండి అంటే, మీరు ఫస్ట్ లిస్ట్లో కట్ ఆఫ్ చూసుకున్నారు, స్టేట్ వైజ్గా అన్ని స్టేట్స్ది కట్ ఆఫ్ ఉంది ఫస్ట్ లిస్ట్లో. సెకండ్ లిస్ట్లో మీరు చాలామంది చెక్ చేసిండ్రు రూల్ నెంబర్, కట్ ఆఫ్ క్లియర్ చేసిండ్రు, వాళ్ళు కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, అయినా కానీ లిస్ట్లో నేమ్ లేదు. అయితే వాళ్ళు ఏం చేయండి అంటే, థర్డ్ లిస్ట్ చెక్ చేయండి ఒకసారి. థర్డ్ లిస్ట్ ఏమో విత్హెల్డ్ లిస్ట్. ఓకే, థర్డ్ లిస్ట్ డీటెయిల్గా చెక్ చేయండి. ఓకే, మీరు రూల్ నెంబర్ సెర్చ్ చేయండి థర్డ్ లిస్ట్లో డీటెయిల్గా. ఓకే, థర్డ్ లిస్ట్లో అయినా లేదు మీ నేమ్, అయితే ఇంకా ఫోర్త్ లిస్ట్లో కూడా చెక్ చేయండి, డిబార్ లిస్ట్. ఫోర్త్ లిస్ట్ ఏది, డిబార్ లిస్ట్, డిబార్ క్యాండిడేట్స్ది లిస్ట్. సో ఆ లిస్ట్ ఫోర్త్ లిస్ట్లో కూడా డీటెయిల్గా చెక్ చేయండి. ఓకే, ఇంకా ఏంటి అంటే, సెకండ్ లిస్ట్లో ఏమో మీరు డీటెయిల్గా చెక్ చేయండి, మీ రూల్ నెంబర్స్ ఫస్ట్ టైప్ చేయండి రూల్ నెంబర్స్. ఓకే, రూల్ నెంబర్స్ టైప్ చేసిన వరకు మీకు చెక్ అంటిల్ నో రిజల్ట్స్ ఫౌండ్. ఓకే, నో రిజల్ట్స్ ఫౌండ్ అని వస్తుంది. సెకండ్ లిస్ట్లో మీ రూల్ నెంబర్ కొట్టిండ్రు. సో ఆ రూల్ నెంబర్ కొట్టిన తర్వాత 5-6 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. ఓకే, అది లోడ్ అవుతుంది. 5-6 మినిట్స్ వరకు వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది అది మీ రూల్ నెంబర్ కొట్టిన తర్వాత. అంటే మీకు నో రిజల్ట్స్ ఫౌండ్ అని వచ్చింది అనుకో, సో మీ నేమ్ లేనట్టు. ఓకే, నో రిజల్ట్స్ ఫౌండ్ అని వస్తుంది. అట్లా చెక్ చేయండి డీటెయిల్గా అప్పుడు వరకు. ఓకే, ఇంకా ఏమో డీటెయిల్గా మీ నంబర్ ఇట్లా కింద స్క్రోల్ చేసుకుంటే కూడా చెక్ చేయండి, మీ నంబర్ ఏడ ఉంది దాన్ని స్క్రోల్ చేసుకుంటే అయినా చెక్ చేయండి. ఓకే, ఈ 2 టెక్నిక్స్ అన్నట్టు. ఒకటేమో మీ నంబర్ ఓకే, ఈ 3 లిస్ట్లో మీ నేమ్ లేదనుకోండి, అప్పుడు మీరు వెయిట్ చేయండి. ఓకే, స్కోర్ కార్డ్ వస్తుంది, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. మీకు 2-3 రీజన్స్ అవ్వచ్చు. మీ నార్మలైజేషన్లో మీ మార్క్స్ డిక్రీజ్ కూడా కావచ్చు. ఇదేలో మీ నేమ్ లేదు, సెకండ్ లిస్ట్లో మీ నేమ్ లేదు, థర్డ్ లిస్ట్లో మీ నేమ్ లేదు, ఫోర్త్ లిస్ట్లో మీ నేమ్ లేదు. సో ఈ 4 లిస్ట్లో మీ నేమ్ లేదంటే మ్యాక్సిమం నార్మలైజేషన్లో మీ షిఫ్ట్లో మార్క్స్ డిక్రీజ్ అవ్వచ్చు. ఇదే ఒక మెయిన్ రీజన్. సో స్కోర్ కార్డ్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అడిగింది, నార్మలైజేషన్లో మార్క్స్ డిక్రీజ్ అయినాయా. సో మనకు యాక్యురేట్ డాటా అయితే లేదు, పక్కా డిక్రీజ్ అయిందనే చెప్పలేం, కానీ డిక్రీజ్ అయిందని అంటున్నారు చాలామంది స్టూడెంట్స్ రివ్యూ తీసుకున్నాక. సో మనకు కరెక్ట్ డిక్రీజ్ అయిందా లేదా అనేది మనం కరెక్ట్ చెప్పలేం, 100% చెప్పలేం మనం. అది మనం స్కోర్ కార్డ్ వచ్చినప్పుడే మనం చెక్ చేయగలం, డిక్రీజ్ అయినా ఇంక్రీజ్ అయినా అని. ఇంక్రీజ్ అయితే హార్డ్ షిఫ్ట్ వాళ్ళకైతే ఇంక్రీజ్ అయినాయి, కానీ ఈజీ షిఫ్ట్ వాళ్ళకు డిక్రీజ్ అయినాయా అంతే ఉన్నాయా అనేది ఇది మెయిన్ క్వశ్చన్. ఇదేమో మనం స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాతనే మనం డిస్కస్ చేయగలం. ఓకే, స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాతనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో స్కోర్ కార్డ్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఓకే, సో చాలామంది నెక్స్ట్ ఏం అడిగిందంటే, స్కోర్ కార్డ్ ఎప్పుడు రావచ్చు. స్కోర్ కార్డ్ ఎప్పుడు రావచ్చు అంటే, మనకు మండే ఎక్స్పెక్టెడ్ ఉంది డేట్. మండేకి మనకు ఆల్రెడీ లింక్ యాక్టివేట్ అయిపోయింది స్కోర్ కార్డ్ది. ఓకే, మండే మనకు మ్యాక్సిమం రావచ్చు స్కోర్ కార్డ్. మండే అయితే మ్యాక్సిమం డేట్ ఉంది, ఎక్స్పెక్టెడ్ డేట్ స్కోర్ కార్డ్ది మండే రావచ్చు. మండే రాలేదనుకో ట్యూస్డే రావచ్చు. ఓకే, ట్యూస్డే కూడా రాలేదనుకో ఈ మంత్ లాస్ట్ వీక్లో వరకు అయితే పక్కా వచ్చేస్తుంది, ఈ మంత్ అయితే పక్కా వచ్చేస్తుంది స్కోర్ కార్డ్. సో మండే ఆర్ ట్యూస్డే ఈ 2 డేస్లో కూడా రాకపోతే ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే పక్కా వచ్చేస్తుంది స్కోర్ కార్డ్. సో దాంట్లో మీరు ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి, ఎన్ని మార్క్స్ డిక్రీజ్ అయినాయి అని టోటల్గా చూసుకోవచ్చు. ఇంకా కట్ ఆఫ్స్ తగ్గినాయి అంటే ప్రీవియస్ ఇయర్స్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ది కట్ ఆఫ్ తగ్గింది. రీజన్ ఏముండొచ్చు అంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే, నేను
నెక్స్ట్ క్వశ్చన్, కట్ ఆఫ్ తక్కువ కావడానికి రీజన్స్ ఏంది? సో 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి కట్ ఆఫ్ తక్కువ కావడానికి. ఏదంటే వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయి యాజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయి. సో అది ఒక మెయిన్ రీజన్ కట్ ఆఫ్ తక్కువ అవ్వడానికి. ఇంకో సెకండ్ రీజన్ ఏంటంటే ఎగ్జామ్ లెవెల్ టఫ్ వచ్చింది యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. ఈ ఇయర్ ఎగ్జామ్ టఫ్ వచ్చింది, ఎగ్జామ్ పేపర్ టఫ్ వచ్చింది. నేను అందుకే చాలా అన్న కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ పైన కట్ ఆఫ్ డిపెండ్ అవుతుంది. ఎగ్జామ్ ఈజీ వస్తే కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జామ్ హార్డ్ వస్తే కట్ ఆఫ్ తక్కువ అవుతుంది. సో ఎగ్జామ్ హార్డ్ వచ్చింది, కట్ ఆఫ్ తగ్గింది. ఓకే, ఇంకో రీజన్ ఏంటంటే అటెండెన్స్ చాలా తక్కువ ఉంది. చాలా మంది ఎగ్జామ్ అప్లై చేసిండ్రు కానీ ఎగ్జామ్ రాయనికి పోలే. అటెండెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఇది కూడా ఒక మెయిన్ రీజన్. సో ఈ 3 మెయిన్ రీజన్స్, వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయి, ఎగ్జామ్ లెవెల్ టఫ్ ఉంది, అటెండెన్స్ తక్కువ ఉంది. సో ఈ 3 మెయిన్ రీజన్స్ కట్ ఆఫ్ తక్కువ అవ్వడానికి. ఇంకా నెక్స్ట్ చాలామంది ఏం డౌట్ అడుగుతున్నారంటే ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు. సో మీకు ఒక చాలా గుడ్ న్యూస్ అన్నట్టు, ఫైనల్ కట్ ఆఫ్ ఎక్కువ ఇంక్రీజ్ కాదు. లాస్ట్ ఇయర్ లాగా అంత ఇంక్రీజ్ 100% కాదు కట్ ఆఫ్. ఎందుకంటే ఎన్సీసీ మార్క్స్ వల్లనే మనకు కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుండే. ఎన్సీసీ మార్క్స్ మనకు ఫిజికల్ తర్వాత యాడ్ చేస్తుండే, ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తుండే ఎన్సీసీ మార్క్స్. ఈసారి మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఎన్సీసీ మార్క్స్ ఏమో ఫస్టే యాడ్ చేసేసిండ్రు. పీఈటీ పిఎస్టీ రిజల్ట్లోనే మీకు ఎన్సీసీ మార్క్స్ యాడ్ చేసిండ్రు. ఇప్పుడు మీకు వచ్చిన రిజల్ట్స్ ఎన్సీసీ మార్క్స్ యాడ్ చేసుకొనే వచ్చినాయి. సో మీకు కట్ ఆఫ్ తగ్గుతుంది. ఆ ఎన్సీసీ మార్క్స్ వల్లనే కట్ ఆఫ్ పెరుగుతుండే ఎవ్రీ ఇయర్, లాస్ట్కి యాడ్ చేస్తారు కాబట్టి. సో ఇయర్ ఫస్టే యాడ్ చేసేసిండ్రు ఎన్సీసీ మార్క్స్. సో ఒక గుడ్ న్యూస్ అన్నట్టు, కట్ ఆఫ్ అయితే ప్రీవియస్ ఇయర్ లాగా అంతా అయితే ఇంక్రీజ్ అవ్వదు ఫైనల్ కట్ ఆఫ్. ఓకే, మనకు ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు అనేది నేను వీడియో తెస్తా. ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ది ఫైనల్ కట్ ఆఫ్ ఎంత అవ్వచ్చు అనేది యాక్యురేట్ వీడియో తెస్తా. ఓకే, ఫైనల్ కట్ ఆఫ్ వీడియో తెస్తా. సో దానికి మనకు స్కోర్ బోర్డ్ రావాలి, అప్పుడు మనకు తెలుస్తుంది ఎంత నార్మలైజేషన్ అయింది. దాన్ని బట్టి నేను ఫైనల్ కట్ ఆఫ్ది వీడియో తెస్తా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణది. మనం ఆల్రెడీ పీఈటీది కట్ ఆఫ్ చేసినాం. సో ఆ రేంజ్లోనే వచ్చినాయి. ఎంత యాక్యురసీ ఉందో మీరు చూసుకోవచ్చు. సో మనం చాలా రీసెర్చ్ చేసి తెస్తాం కాబట్టి ఇంకా స్కోర్ కార్డ్ రానియండి, అప్పుడు నేను ఫైనల్ కట్ ఆఫ్ ఎంత అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ అన్ని కేటగిరీస్వి చేస్తా. ఓకే, స్కోర్ కార్డ్ వచ్చినాక ఒక డీటెయిల్ ఐడియా వస్తుంది మనకు. సో నెక్స్ట్ చాలా డౌట్ ఏంటంటే రన్నింగ్ ఎప్పుడు ఉండొచ్చు, పీఈటీ పిఎస్టీ ఒకటేసారి ఉంటుందా అంటే ఎస్, ఈసారి కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ రెండు ఒకటేసారి ఉండబోతుంది. ఓకే, ఒకటేసారి ఉంటాయి రెండు. ఇంకా ఎప్పుడు జరగవచ్చు, ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు రన్నింగ్ పీఈటీ పిఎస్టీ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఆగస్ట్ మంత్లో స్టార్ట్ అవ్వచ్చు. మనకు పీఈటీ పిఎస్టీ ప్రాసెస్ ఆగస్ట్ మంత్లో స్టార్ట్ అవ్వచ్చు. జూలై లాస్ట్ వీక్ టు ఆగస్ట్ మంత్ టోటల్ ఇది ఎక్స్పెక్టెడ్ అన్నట్టు. ఈ రేంజ్ మధ్యలో మనకు పీఈటీ పిఎస్టీ ప్రాసెస్ స్టార్ట్ అవ్వచ్చు. ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఈసారి కట్ ఆఫ్ అస్సలు మీకు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తగ్గుతుంది. సో 1-2 మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి రన్నింగ్కి. ఒక 4-5 మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా వదులుకోకండి, మీరు 100% రన్నింగ్ చేయండి, స్టార్ట్ చేసేసేయండి. ఇంకా 10 మార్క్స్ అబోవ్ వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఒక పీఈటీ కట్ ఆఫ్ కన్నా 10 మార్క్స్ అబోవ్ వచ్చిన వాళ్ళు ఇంకా సేఫ్ జోన్, ఒక జాబ్ అయితే పక్కా వస్తుంది. ఇంకా పీఈటీ కట్ ఆఫ్ కన్నా 5 మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు కూడా ఫుల్ ఛాన్స్ ఉంది. ఇంకా 2-3 మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా మొదలు పెట్టండి రన్నింగ్, మీకు కూడా ఛాన్స్ ఉంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో నేను మీ అన్ని డౌట్స్ గ్యాదర్ చేసి నెక్స్ట్ వీడియో తెస్తా. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.